వచ్చినావు. హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రీ అయితే చూస్తున్నాను కదా. ఇలా సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనే టెలిగ్రామ్లోనే వీడియో పెట్టాను చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి చెప్తాను. ఒకసారి మీరు హోమ్ స్క్రీన్ రాండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకైతే ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. పోయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోబెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరైతే ఫోటో రూమ్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పైన ప్లస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో పెడతా చూడండి. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్గా ఒక్క నిమిషం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ ఫోటో పెట్టాను. ఇక్కడ మీ ఎగ్జాంపుల్గా పెట్టాను. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మన కింద మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు ఎరేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఉన్న ఫ్రెండ్స్ మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకోండి. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక నాలుగు ఫోటోలు అయితే రిమూవ్ చేసుకోండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మళ్ళీ లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో కింద అయితే నేను మీకు ఫుల్ ప్లాట్ ఇచ్చేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం స్క్రోల్ చేస్తే మీకైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడైతే కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం కింద తీసుకొస్తే ఇలా ఉంటుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మీరైతే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఫోటో యాడ్ చేసుకోండి. సంథింగ్ ఏదైనా ఫోటో కావచ్చు. ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం, నా దగ్గర ఫోటో ఉంది, అది యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో చెప్పండి. ఇప్పుడు ఇందాక రిమూవ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ నుంచి కట్ చేసి చూసుకోండి. బెస్ట్ మీరు మనకు బీట్ ఎక్కడి నుంచి ఉంది ఎక్కడ వరకు ఉంది అని చూసుకోవాలి. బెస్ట్ మీరు చూసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇదే ఫోటోని మనకు లాంగ్ ప్రెస్ మనకు కింద వల్ల ఫ్రెండ్స్ మనకు ఆ హీరోయిన్ ఫోటో కింద తీసుకురండి. ఇది ఈ ఫోటో అయితే ఓకేనా ఫ్రెండ్స్. ఇది సేమ్ ఫోటోని మనకు హీరోయిన్ ఫోటో ఎక్కడ ఉందో అక్కడ తీసుకురండి. సారీ, ఈ ఫోటో అయితే కొంచెం కింద తీసుకురండి ఇలా. ఓకేనా, ఇలా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఒక ఫోటో ఉంది ఫ్రెండ్స్ మనకు కింద టాప్లో. ఆ ఫోటోకి తీసుకొని చెప్తాను నేను. సారీ, ఒక్క నిమిషం. ఈ గ్రూప్లో తీసుకొని చెప్తాను. సారీ, తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడైతే ఒక నిమిషం చెప్తాను. మీరు ఇందాక యాడ్ చేసిన ఫోటో యాడ్ చేసుకొని చెప్తాను నేను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే కింద టాప్ ఉన్న ఫోటోని అయితే పైన చిన్న ప్లస్ కానీ కాపీ చేసి ఈ ఫోటో అయితే మనకు డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫోటో అవసరం లేదు. అది మనకు అయితే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ మనం యాడ్ చేసిన ఫోటో యాడ్ చేసుకోండి. పైన చిన్న ప్లస్ సెకండ్ పేస్ట్ వెళ్ళిపోవడం ఒక 50 క్లిక్ తీసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇప్పుడు పేస్ట్ వేసుకోండి. చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు బ్యాక్ సైడ్లో ఫోటో వెళ్ళిపోయింది. ఈ ఫోటోను డిలీట్ చేసుకొని చెప్తాను నేను. ఇంతకుముందు మేము యాడ్ చేసిన ఫోటో అయితే డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు డూప్లికేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఆ ఫోటోకి అయితే ఇలా మనకు టెక్స్ట్ పైన తీసుకురండి. ఇలా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకు కొంచెం టెక్స్ట్ కిందకి ఇలా తీసుకురండి. ఓకేనా, తీసుకొచ్చిన తర్వాత మనకు టెక్స్ట్ పైన తీసుకురండి. సారీ, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఒక నిమిషం, ఫోన్ ల్యాగ్ అవుతున్నది మొబైల్. ఇక్కడ మనకు టెక్స్ట్ పైన తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని చెప్పాను కదా, ఆ ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ
ఆ ఫోటోకి అయితే ఇలా రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోను సేమ్ అలానే చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ ఇలా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు చాలా బాగా సెట్ అయింది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటి ఫోటో చెప్పాను, మిగతా ఫోటోలు చేసుకోండి మీరు ఫ్రెండ్స్. ఇంకోటి కూడా చెప్తాను చూడు. మీ డ్రెస్ మ్యాచ్ అయ్యే, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యే కలర్ కూడా పెట్టుకోండి. ఇక్కడ కలర్ ఉన్న ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అలా పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత ఇదే విధంగా మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో పోయి ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.